జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలోని రైతు వేదిక సమీపంలో కవయిత్రి మొల్లా మాంబగారి విగ్రహ స్థాపన కోసం భూమి పూజ నిర్వహించిన కుమ్మరి సంఘ సభ్యులు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ కుమ్మరి కుటుంబాల కోసం పోరాడిన మహానీయురాలు కవయిత్రి మొల్లా మాంబగారి విగ్రహ స్థాపన కోసం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో ఉన్న కుమ్మరి కుటుంబ సభ్యులందరూ విగ్రహం ప్రతిష్టాపనకు తోడ్పడాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 13వ నాడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం. తాండూరు నియోజకవర్గంలో 4000 మంది కుమ్మరి కుటుంబ సభ్యులు ఉన్న విగ్రహ ప్రతిష్ట చేయకపోవడం కుమ్మరి సభ్యులంతా ఆవేదన చూశారు. కుమ్మరి కుటుంబంలో విద్యావంతులు ఉన్న వ్యక్తులు అందరూ కలిసి ఒక యూనిట్ గా ఏర్పడితే కుమ్మరి సభ్యులు ఏకమై ప్రతి పనులలో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుమ్మరి పాండు, ప్రధాన కార్యదర్శి కుమ్మరి అనంతయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఎంపీటీసీ కొండేటిపల్లి శాంతికుమార్, కుమ్మరి సత్తన్న, దస్తగిరిపేట కుమ్మరి శంకర్, ఎన్కేపల్లి కుమ్మరి శంకర్, కుమ్మరి రఘు, కుమ్మరి విశాల్, కుమ్మరి నరసింహులు, కుమ్మరి అంజలయ్య, కుమ్మరి సత్తయ్య, కుమ్మరి పండారి, కుమ్మరి బాలప్ప, కుమ్మరి నరసింహులు, కుమ్మరి యాదప్ప, కుమ్మరి సాయిలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మీ విరిచారు పూలు ఎత్తి మొక్కుంది. ఇప్పుడు మొక్కుడు ఏం లేదు, 500 పెట్టాలి మరి, అందుకనే పిలుస్తున్నా. ఈరోజు తాండూరు నియోజకవర్గ కుమ్మరుల నిజమైన పండుగ. ఎందుకంటే కులములోన ఒకరు గుణవంతుడు ఉండిన కులము వెలుగు వారి గుణము చేత అన్నట్టు మాకు ఈరోజు కుమ్మరులకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆ మహనీయురాలు శ్రీమతి కవయిత్రి, తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహం ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేయడం నిజంగా మా అందరికీ సంతోషదాయకం. దానికి ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అన్నగారు సీనన్న గారు, అలాగే శాంతన్న గారు యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమ్మరులందరూ సమిష్టిగా మాకు కూడా ఒక ఐక్యత తీసుకురావాలంటే విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనము మార్చి 13 మొల్లమాంబ జయంతి చేసుకుంటున్నాం.
కానీ ఇంతమంది దాదాపుగా 4000 వరకు పాపులేషన్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో విగ్రహం లేకపోవడం అనేది ప్రతి కుమ్మర్ల యొక్క ఆవేదన ఉండేది. దాన్ని ముఖ్యంగా మా కులంలో కూడా చదువుకున్న విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సార్ మనమంతా ఒక సంఘంగా ఏర్పాటు కావాలి, అప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం, కాబట్టి దాంట్లో భాగంగానే సంఘం ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత మొల్లమాంబ విగ్రహం కోసం ప్రయత్నం చేయడం, అది ఒక దాత సహకారంతో మొల్లమాంబ విగ్రహాన్ని కూడా సాధించుకున్నాం. కానీ గత సంవత్సరం నవంబర్లోనే ప్రతిష్టాపన చేయాలి, కానీ భూమి పూజ చేసినాం, కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బలం ఈరోజు రావడం నిజంగా మా అందరి చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ గ్రామ పెద్దల యొక్క సహకారం మేము మర్చిపోలేమన్నా. ఎందుకంటే కుమ్మరులు చాలా అమాయకులు, సమాజం పట్ల కూడా చాలా అవగాహన తక్కువ ఉంటుంది, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఏదన్నా అడగాలంటే మొహమాటం ఎక్కువ. కాబట్టి మీరు మా పైన నిజంగా పెద్ద మనసు అడగగానే మేము ఒక 1 year నుంచి తాండూరులో పెట్టడానికి చాలా అనేక విధాలుగా ప్రయత్నం చేసినాం, అన్ని కూడళ్ళు ప్రయత్నం చేస్తాం, అందరు నాయకులను కలిసినాం. కానీ తాండూరులో మన పరిస్థితులు మనకు అందరికీ తెలుసు, ఎక్కడ పెట్టినా ఆటంకాలు వచ్చినాయి. సరే, ఏది ఏమైనా కుమ్మర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఈ అంతరంలో, కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం కూడా నిజంగా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క విగ్రహం ద్వారా కుమ్మరులో ఐక్యత పెరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఏదైనా సాధించుకోవాలంటే అది సంఘంగా మాత్రమే సాధ్యమవుతుంది, ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి దీని ద్వారా ఈ తాండూరు నియోజకవర్గంలో మేము కూడా ఉన్నాం. ఎన్నికల సమయంలో మనం చూస్తాం, అన్ని కులాలు మీటింగులు పెట్టుకొని వారి యొక్క సంఖ్యాబలాన్ని చూపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా అనేక రకాలుగా ఉపయోగాలు లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి మున్ముందు, ఎందుకంటే మనం కూడా ఐక్యంగా ఉండి మున్ముందు కూడా మన యొక్క సంఘం ఉంది, సంఘం ఉనికిని కాపాడుకుంటూ సంఘ సేవకు పాటుపడుతూ సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్లకు విద్యావంతులు అయినటువంటి మనమందరం వారికి చేతనిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్దామని కోరుకుంటూ మరొకసారి పెద్దలకు, సీనన్నకు, అలాగే శాంతన్నకు సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలన్న, మాకు గుర్తింపించినందుకు. మీ యొక్క సహకారం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ, విగ్రహం ప్రతిష్టాపన తర్వాత మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమ్మర్లందరినీ పిలిచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారం ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ మీకు సమయం ఇచ్చినందుకు మరొకసారి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.